జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పి మోహన్ కుమార్ గాంధీ గారు. వాజ్పేయి లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన ఎక్స్పీరియన్స్ సార్కు ఉంది. అంతేకాదు ఆయన ఒక ట్రైనర్, యాంకర్, అలాగే మోటివేషనల్ స్పీకర్. అలాంటి పర్సన్ ఈరోజు మన ముందు ఉండడం మన అదృష్టం అని చెప్పాలి. ఆయన్ని ఇలా అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ గురించి ఎన్నో విషయాలు అడగబోతున్నాను. చివరి వరకు ఈ ఎపిసోడ్ అయితే మీరు చూడండి. నమస్కారం సార్. నమస్తే సార్. అవుట్ ఆఫ్ ది బాక్స్ అనగానే అందరూ వెళ్ళే రూట్ కాకుండా రూటే సపరేట్ అనే విధంగా పని చేయండి, లేదంటే ఆలోచించండి అని అర్థం వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచించడం ఎలాగా, అలా ఉండడం ఎలాగా, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్తారా? తప్పకుండా. అంటే అలా ఉండడం బట్టే మీరు వాజ్పేయి వరకు రీచ్ అయ్యారు. ఒక ప్రయత్నమే. అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే అందరూ పోయేటట్టు కాకుండా నేను సపరేట్గా పోతాను అని అనడం ఓకే, కానీ అది పాజిటివ్ సెన్స్లోనే స్వీకరించాలి. అంటే చెప్పులు చేతులకు వేసుకొని నడవడం కాదు. ఒకతను అన్నాడు, సార్ నేను మారిపోదాం అనుకున్నాను సార్. ఎక్సలెంట్ బాబు, ఏంటి చెప్పు అంటే, నేను డైలీ బీడీ తాగేవాడిని సార్, ఆపేసి నిన్నటి నుంచి సిగరెట్ మొదలు పెట్టాను సార్ అన్నాడు. అంటే నెగటివ్ నుంచి డీప్ నెగటివ్ పోతున్నాడు. సో అది కాదు, నీ స్టైల్ ఆఫ్ థింకింగే కాకుండా నీ స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా లైట్ చేంజెస్ చేయాలి. ఎందుకంటే చేంజ్ ఈజ్ వెరీ కామన్. చేంజ్ మేనేజ్మెంట్ ఈజ్ అ గ్రేట్ సబ్జెక్ట్. చేంజ్ అనేది చిన్న స్థాయి, దానికంటే పెద్ద లెవెల్ ఆల్టరేషన్, దానికంటే గ్రేట్ లెవెల్ మోడిఫికేషన్, అల్టిమేట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్, దానికంటే మించింది మెటామార్ఫసిస్ అన్నాడు. అంటే రూపాంతరం చెందడం. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతుంది. ఒక కామన్ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్గా వెళ్తాడు. అయితే వాట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ? ఎక్స్ట్రాడినరీ థింగ్నే ఇన్నోవేటివ్నెస్ అన్నారు, ఇన్నోవేషన్ అన్నాడు. ఇన్నోవేషన్ అంటే నవకల్పన, క్రియేటివిటీ. మరి అదే అవుట్ ఆఫ్ బాక్స్. ఎక్స్ట్రాడినరీ అంటే ఏంది? సార్ షీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్, సార్ హీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ యాంకర్, సార్ సామాన్యుడు కాదు మీరు అది అంటారు మిమ్మల్ని గురించి. సో సంబడి సేస్ షీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ సింగర్, సార్ ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటి అంటే మా గురుగారిని అడిగా, ఎక్స్ట్రాడినరీ అంటే ఏదో కాదురా, ఆర్డినరీ వాటికే ఎక్స్ట్రా పెట్టడం రా అన్నాడు. నేను ఒకసారి నవ్వుకున్నాను, కానీ చాలా మీనింగ్ ఉంది దాంట్లో. అంటే 9 నుంచి 6 గంటల దాకా ఆఫీస్ అనుకోండి, మీరు ఒక్కళ్ళే 7 గంటల దాకా కూర్చుంటారు, యూ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ. నాకు ఒక పుస్తకం చదివాను, నాకు సంగీతం జానపదం వచ్చు, నాకు ఒక క్లాసికల్ వచ్చు, సా రి స గ మ ప ని మ ప గ మ ప ద ని స ద ని మ ద ని స ని ద మ, ఇట్లా ఒక రాగం. నాకు శాస్త్రీయం వచ్చు, మన మిత్రుడికి శాస్త్రీయ సంగీతం ప్లస్ జానపదం వచ్చు, మీకు శాస్త్రీయం జానపదం ప్లస్ సూఫీ సాంగ్స్ కూడా వచ్చు, ఇంకొకరికి వీటితో పాటుగా చక్కటి గజల్స్ కూడా వచ్చు. హీ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ. అంటే వన్ హూ నోస్ ఎక్స్ట్రా కెన్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా ఎడ్జ్. సార్ డెఫినెట్లీ. కాబట్టి క్రియేటివ్గా థింక్ చేయడం అంటే వెంటనే లైవ్ వైర్ కరెంట్ మీద చేతులు ఇవ్వని కాదు, లైట్ చేంజెస్. సార్ నేను ఎప్పుడు షూ వేసుకోవట్లేదు, రేపటి నుంచి షూ మటుకే వేసుకోండి, చిన్న మార్పు. ఇంకొక చిన్న మార్పు ఆచరించగలిగిందే చెప్తున్నా. ఈ రోజు నుంచి 40 రోజుల పాటు ఓన్లీ పాజిటివ్గానే మాట్లాడండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను ఒక నవల రాస్తా అంట, బా ఈయనంటే పెద్ద రాస్తా అంట అని అంటారు కొంతమంది. అనొద్దు. రేపటి నుంచి ఆల్ ది బెస్ట్. నవలలు కావాలి ఇప్పుడు, ఎందుకంటే చదివే వాళ్ళు తక్కువ అవుతున్నారు కాబట్టి మీ నవల సూపర్ సక్సెస్ అవుతుంది, గో హెడ్ అని చెప్పాలి. ఇంకొకతనికి ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ బట్ థింకింగ్ సెపరేట్లీ, థింకింగ్ డిస్టింక్ట్లీ, థింకింగ్ డిఫరెంట్లీ అండ్ ఆల్సో డూయింగ్ డిఫరెంట్లీ. స్లోగా దీన్ని స్టార్ట్ చేయాలి, పెద్ద ఎత్తున చేయకూడదు. ఎందుకంటే చేంజ్ ఈజ్ కామన్, రెసిస్టెన్స్ టు చేంజ్ ఆల్సో ఈజ్ వెరీ కామన్. మార్పుని నీవు కోరుకొని ఉంటావు, మంచి డ్రెస్ రేపు మార్చేసేసి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళగానే నీకు ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయాలి నేను ఫస్ట్. ఎందుకంటే సడన్గా ఒక టోపీ పెట్టేసి గుండు చేసేసి నువ్వు బిగ్ బాస్లో ఏదో దిగావు, దిగితే మీ రోజున ఇమీడియట్లీ దే కెనాట్ యాక్సెప్ట్, బికాస్ యువర్ చేంజ్ ఈజ్, యువర్ లుక్ ఈజ్ సంథింగ్ చేంజ్డ్. కాబట్టి నువ్వేం చేయాలి, క్రమానుగతంగా చేయాలి. దీని మీదనే ఇంగ్లీష్లో ఒక గ్రేట్ బుక్ ఉంది, అటామిక్ హ్యాబిట్స్ అని. నీ హ్యాబిట్స్ని స్లోగా చేంజ్ చేసుకుంటావు, దానివల్ల ఇమీడియట్ రెస్పాన్స్ లాగా అనిపించదు, కానీ లాంగ్ రన్లో ట్రమండస్ డైనమిక్ పొటెన్షియల్ ఇంపాక్ట్ విల్ బి మేడ్. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్నోవేటివ్ థింకింగ్, దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ థింకింగ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఎవరు చేయలేని ఆలోచనలు చేయాలి, అయితే ఎవరు చేయలేని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి పాజిటివ్గా. మనకి సినిమా డైరెక్టర్స్లో క్రిస్టోఫర్ నోలన్ ఒకరు ఉన్నారు. ఆయన తీసే అంత అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఎవరు చేయలేరని ప్రపంచ నానుడి. అంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఆయన సినిమాలు ఎలాంటివి అంటే, ఈయన సినిమా అనగానే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ వస్తుంది అందరికి, ఏం తీశాడో ఎలా తీశాడో అనేది. అలాంటి ఎగ్జాంపుల్గా మారాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది ఎలా అలా దానికి మొట్టమొదటి బేస్ ఏంటంటే ఇమాజినేషన్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి.
దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి. ఒక అబ్బాయి ఎంత మారాలనుకున్నా ఇంట్లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయనుకోండి, అతను మారలేడు. అయినా సరే అతను మారాడంటే రియలీ గ్రేట్, వండర్ఫుల్. మార్పుకి ఎవరైతే రెడీగా ఉంటారో, అవుట్ ఆఫ్ బాక్స్ ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళకే నెక్స్ట్ జోన్లోకి ఎంటర్ అయ్యే హక్కు ఉంది అంటాడు రాబర్ట్స్ కల్లర్. హూ రైట్స్ ది టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ అని అంటాడు. అంటే విపరీతమైన పరిస్థితులు అనేది ఇప్పుడు మారలేదు, కానీ తీవ్రమైనటువంటి పరిస్థితులను హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఎప్పుడు లేని విధంగా ఒక ట్రెమండస్ స్పోర్ట్స్ బిల్డింగ్ ఉంటే ఎట్లుంటుందని ఆలోచిస్తాడు. ఈ మొత్తం రాష్ట్రము ప్రపంచంలోనే నంబర్ 1 రైస్ ప్రొడక్షన్లో ఉంటే ఎట్లుంటుంది, టొబాకో ప్రొడక్షన్లో ఇఫ్ యూ బికమ్ నంబర్ 1. ఇటువంటి క్రియేటివ్ థాట్స్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్సే. అంటే ఇంతకుముందు లేని దాన్ని ఊహించడం. ఒక కవి ఉంటాడు, ఆ కవి లేని రెక్కల గుర్రాన్ని ఊహిస్తాడు. బాహుబలిలోనే అనుకుంటాను, ఒక హంసల ఇది అట్లా ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఆకాశంలో ఒక డ్యూయట్ టైంలో. అది ఒక క్రియేటివ్ థింకింగ్. సో ఇట్లాంటి క్రియేటివ్ థింకింగ్ దట్ విల్ ఇన్స్పైర్ ది జనరేషన్స్ టుగెదర్. నాట్ ఓన్లీ దట్, నా దగ్గర 10% క్రియేటివిటీ ఉంటే అది చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు 100% క్రియేటివ్గా మీరు ఇంకా సూపర్ సక్సెస్ కావచ్చు. ఆ విధంగా కోచ్ మెయింటైన్ చేసినందువలన సూపర్ ప్లేయర్స్ తయారైనారు క్రికెట్లో. రాజకీయాల్లో చక్కటి గురువులను నమ్ముకొని శిఖరాగ్ర సమానంగా ఎదిగినటువంటి నాయక శ్రేష్ఠులు ఉన్నారు. ప్రజా జీవనంలో, వ్యవసాయంలో అత్యధిక పంటలు పండించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ వలన తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అయితే మొదట్లో స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, నీవు క్రియేటివ్ ఐడియాతో ముందుకు వచ్చావంటే డెఫినెట్గా నీవు ఈ 3 ద్వారాల్లోంచి పోవాల్సిందే అన్నాడు. అదేంటి? 1, అవహేళన. అబ్బా ఈయనంట పెద్ద చేస్తాడంట అని పీపుల్ విల్ మార్కెట్ యూ, హెకలెట్ యూ, అవహేళన చేస్తారు. 2ది హ్యూమిలియేషన్, అవమానం. అవమానిస్తారట. ఆ ద్వారం నుంచి కూడా దాటి ముందుకు పోయినావు. 3వది ప్రతిఘటన, దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ ఈ 3టిని కూడా పోయి అవుట్ ఆఫ్ బాక్స్ కానీ నువ్వు పోతున్నావంటే ప్రజలందరూ కూడా నీకు ఒకనాటికి సర్వజన ఆమోదం పొంది మోకరిల్లుతారు రావాలన్నాడు. సో అట్లా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి, సూపర్ సక్సెస్కి కారణం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగే. ఇంతకుముందు లేనటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ మీరు వాడుతున్నారు. మీ అమ్మగారు చిన్న కుంపటి పెట్టి మీకు టీ కల్పించారు. ఈరోజు సిలిండర్లో హ్యాపీగా తాగుతున్నావు. ఆల్ దీస్ కంఫర్ట్స్, ఆల్ దీస్ లగ్జరీస్, దే ఆర్ డెవలప్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎస్ ఆర్ నో? ట్రూ, డెఫినెట్లీ. ఎస్. సో ఇలా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి అది కూడా పాజిటివ్గా మనం ముందుకు అది అండర్లైన్ చేయాలి. అవును, పాజిటివ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అనమాట. అంతేగాని సమాజానికి వికృతంగా బయటకు వెళ్ళమని కాదు. సో ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకర్స్ ఇంకా రావాలి స్టూడెంట్స్లో, ప్రొఫెషనల్స్లో, నెక్స్ట్ యువతరం. అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చిన్న మార్పుల ద్వారానే పెను అభివృద్ధి సాధ్యం. కాబట్టి అన్ని సబ్జెక్టుల్లో నేను మాస్టర్ అయిపోవాలి అనడానికి నువ్వు అష్టదిగ్గజ కవుల్లో ఉండేటువంటి అలసాని పెద్దన, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్య గారి వలన, పింగళి సూర్ణ, నందితిమ్మన, దూర్జటి, రామరాజభూషణుడు వశ్చరిత్ర రాస్తాడు. అదేవిధంగా ఉద్భటారాజ చరిత్రం, పాండురంగ మహాత్యం రాసినట్టు తెనాలి రామకృష్ణ కవి. ఆ విధంగా నువ్వు ఓవర్ నైట్ కాలేవు, కానీ చిన్నగా మొదలు పెట్టాలి. నీ ప్రయత్నం అయితే నువ్వు చేస్తూనే ఉండాలి. నేను ఒకటే చెప్తా స్టూడెంట్స్కి, 2 సబ్జెక్ట్స్లో మాస్టర్ కాండి. యూ విల్ బి ది మాస్టర్, దట్స్ ఆల్. చాయిస్లు ఇది వదిలేస్తానులేని కాదు. ఆ సబ్జెక్ట్ని అండర్స్టాండింగ్ చేసుకుంటే రోజుకి 1 hour and 40 minutes చదివితే చాలు ఫోకస్డ్గా, అది ఎక్కువ. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ఎన్నో విషయాలు చాలామందికి అవగాహనలోకి రావాలి, అర్థం చేసుకోవాలి. మీలాంటి వాళ్ళు గురువులుగా ఉండాలని కూడా నేను భావిస్తున్నాను. అండ్ తప్పకుండా ఇలాంటి విషయాలపై మీరు ప్రతి ఒక్కరూ కూడా వర్క్ చేయండి. డిఫరెంట్గా మీరు ఆలోచించడం మొదలుపెట్టి దాన్ని పాజిటివ్గా మార్చుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీ ప్రొఫెషనల్స్లో మీరు సక్సెస్ఫుల్ అవడానికి ఎంతో సమయం పట్టదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.